మనిషి పొద్దున్న నిద్ర లేవగానే ఎవరిని తలుచుకోవాలి, ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే మనం తల్లికనో తండ్రికనో గురువుకనో లేకపోతే దేవుడికనో ఏదో ఒకటి చెబుతామండి. కానీ అంతకంటే గొప్పగా మన సంస్కృతి ఏం చెప్పిందంటే, నాయన ఎవరికి నువ్వు నమస్కారం చేయకపోవద్దు, ఎవరి ముఖమో చూడొద్దు. ఎందుకంటే ఎవరి ముఖమైనా చూస్తే మనం ఏమంటాం, ఆ వేళ మంచి జరిగిందనుకో పర్వాలేదు వాళ్ళకి చెప్పాం, కానీ ఏదైనా చెడు జరిగిందనుకో పొద్దున్నే కనిపించింది పనికి మేళ్ళ ముఖం అందుకే జరిగిందంటాం. మనం తక్కువ వాళ్ళం కాదు. మనం మనకి ఏదైనా చెడు జరిగితే పొద్దున్న ఎవరు కనపడ్డారో వాళ్ళ మీద పెట్టేస్తామండి. నిజానికి ఆలోచించండి, ఈ దేశపు యువతరం నీకు పొద్దున్న ఎవడో కనపడడానికి నీకు పనులు జరగడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ శకునాలు, బల్లిపాట్లు, పిల్లి కోతలు ఇవన్నీ మానేయగలిగితేనే మనం బాగుంటాం. ఖచ్చితంగా ఈ గుడి నమ్మకాలు పోగొట్టుకోగలిగితేనే మనం బాగుంటాం. మన జీవితాన్ని నిలబెట్టేవి రెండు. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు పరమాత్మ విశ్వాసం. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు పరమాత్మ విశ్వాసం. మన మీద మనకి నమ్మకం ఉండాలి, మనని పుట్టించిన భగవంతుని మీద నమ్మకం ఉండాలి. మనకు ఉండాల్సింది బల్లిపాట్లు పిల్లి కోతలు కాదండి. బల్లి పిల్లిన మన జీవితాలను నిర్ణయించేది. మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం లేదా? ఎదురుగా వచ్చిన శకునాన్ని బట్టి నీ పనులు అవుతాయో కాదో ఉంటాయి. దానికి మనకి సంబంధం ఏంటండి అసలు? పైగా ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయి, పూర్వంలో పల్లెటూళ్ళు కావు. ఖమ్మం బజార్ అయినా సత్తుపల్లి బజార్ అయినా 100 మంది ఇటు వస్తారు, 100 మంది అటు ఎడతారు. అందులో మంచి శకునాలు ఏవో చెడ్డ శకునాలు ఏవో పెడితే గోమే కొట్టేస్తారు పట్టుకొని. నన్ను చెడ్డ శకునం అంటావా? అందులో మంచినీళ్ళ బిందులు వాళ్ళు ఉంటారు, కట్టెల మోపులు వాళ్ళు ఉంటారు. ఏది మంచో ఏది చెడ్డ ఎలా చెబుతారండి? కట్టెల మోపు కనపడగానే చెడ్డ అంటారు, అర్థం లేని మాట. ఎందుకంటారో ఆలోచించండి. ప్రతి నమ్మకాన్ని ఖండించే ముందు ఎందుకంటారో ఆలోచించాలి. కట్టెల మోపు చెడ్డది ఎందుకేందండి? శ్మశానంలో శవాన్ని దహించేటప్పుడు కట్టెలు వాడతారు, అందుకని కట్టెల మోపు అశుభం అనుకుందాం. అంటే మరి వంట వండడానికి కూడా కట్టెలు వాడారు కదండి, యజ్ఞం చేయడానికి కూడా పూర్వం కట్టెలే వాడారు కదండి. ఆ లెక్కన కట్టెల మోపు శుభమా అశుభమా? బుర్రలేని వాదం తప్పితే. ఈ శవానికి మాత్రమే వాడలేదే కట్టెల మోపు, అవే కట్టెలు వేరే వాడారండి. అశుభం ఎలా అవుతుంది కట్టెల మోపు? పువ్వులు కనపడగానే ఎవరైనా పూలదండ పెట్టుకుని కనపడినా, పూలదండ కనపడినా శుభం అంట. మీరు ఆలోచించండి, బతుకున్నవాడు మెళ్ళలో కంటే శవం మెళ్ళలోనే ఎక్కువ పూలదండలు ఉంటాయి. మరి పువ్వులు శుభమా అశుభమా? ఎలా చెప్తారండి పువ్వులు శుభమని, కట్టెలు అశుభమని? పువ్వులైనా కట్టెలైనా శుభము కాదు అశుభము కాదు, అంతా మన మనస్సు చేస్తున్న మాయ. ఆ మనస్సు మాయ నుంచి బయటపడ్డమే మహత్తరమైన తత్వం. మన మనస్సు చేస్తున్న మాయ. ఏ జాతి అయినా ప్రపంచంలో విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆత్మను అర్థం చేసుకోవాలి, లేకుండా సత్యంగా. అందుకే మన సంస్కృతిలో ఎంత గొప్ప విషయం అంటే, లేవగానే మీరు ఎవరి ముఖము చూడక్కల్లా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? మన చేతులు మనం చూసుకోవాలి, మన అరచేతులు మనం చూసుకోవాలి. ఎవరిని చూడక్కల్లా మన అరచేతులు. ఏముంది అరచేతుల్లో? శీతాకాలం పొప్పర్లు ఉంటాయి, వేసవకాలం చెమట ఉంటుంది. ఏముండదు ఇక్కడ. శీతాకాలం ఏమో తెల్లగా పొప్పర్లు వచ్చి ఉంటాయి, వేసవకాలం చెమట ఉంటుంది. మరి ఏమిటి అరచేతుల్లో ఉండేది? దానికి ఒక శ్లోకం చెప్పారు. కరాగ్రే వసదే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనం. పొద్దున్నే నీ చెయ్యి నువ్వు చూసుకోవయా సరిపోతుంది, ఇంకెవరిని ఎక్కాల. ఎందుకన్నారు? కరాగ్రే వసదే లక్ష్మీ. ఈ చేతి గోళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుందట, చేతి మధ్యలో అరచేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుందట, ఈ అరచేతి మూలంలో గౌరీదేవి ఉంటుందట. ఎక్కడున్నారండి? అంత చెయ్య ఉంది, ఎక్కడ ఏం కనపడరండి. దాన్నే సింబాలిజం అంటారు. హిందూయిజంలో సింబాలిజం ఎక్కువ. పురాణాల్లో ఏం చెప్పినా ప్రతీకాత్మకంగా చెబుతారు, ఇండైరెక్ట్ గా పరోక్షంగా చెబుతారు. మనం కాస్త విశ్లేషించుకోవాలి. చేతి చివరి గోడు లక్ష్మీదేవి ఉంటుంది అనుకుని మనం అక్కడ పసుపు కుంకుమ రాసేసి కూర్చోకూడదు. అక్కడ ఆవిడకు చీర కట్టేసి ఈ పిచ్చి పనులుగా చేయాల్సింది. నీ చేతి చివర లక్ష్మీదేవి ఉంటుందంటే అర్థం ఏంటి? లక్ష్మి అంటే సంపద. సంపద ఎలా వస్తుందండి? కష్టపడితే వస్తుంది. కష్టపడకుండా ఏ సంపదలు రావండి. కష్టపడడం దేంతో కష్టపడతాం? శరీరం అంతా కష్టపడుతుంది. కానీ ఏమంటాం? ఎవరైనా సంపాదిస్తుంటే వాళ్ళకేంటమ్మా 2 చేతులు సంపాదిస్తున్నారంటారు. చేతులు వాడతారు. సంపాదన అంటే చేతులు వాడతారు. కష్టపడడం అంటే చేతులు కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు, కాళ్ళు అరిగిపోయాయి అన్నారు. తిరిగి కాళ్ళు అరిగిపోయాయి అంటారు, వాగి నోరు అరిగిపోయింది అంటారు. కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు. అంటే కష్టానికి ప్రత్యేకత చేతులు.